మీ మండలం యొక్క భౌగోళికగానో లేకపోతే ఇంకో విధంగా ఫ్రాక్షన్ చేసే సంస్కృతి లేదు ఈ మండలానికి. నేనైతే ఇప్పుడు చేయొద్దని కూడా అంట. మేమే కొడవళ్ళు, కత్తులు, బాంబులు, రాళ్ళు మరియు కట్టెలు ఉండే. ఇప్పుడు మా సైడే లేవు. మీకు తెలుసో లేదో, మీరు ఇక్కడ కమ్యూనిస్టును కూడా గెలిపించిన ఊరిది. కొద్దిగా అందరూ ఏం నీవు నాది అనే ఉద్దేశం మీలో ఉంది. మిమ్మల్ని కొట్టుకోమని చెప్పడంలే, ఈ కాలంలో కొట్టుకునే పరిస్థితి లేరు, ఎవరికి ఎవరు లేరు. నేను ఇంకా పుణ్యాత్ముడిని. దేవుడు ఇచ్చిన వరం తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ఈరోజు కూడా ఉన్నారు. కష్టకాలంలో నన్ను నిలబెట్టింది తాడిపత్రి మండలం, కొప్పూరు మండలం, యాడికి మండలం ప్లస్ తాడిపత్రి టౌన్. ప్రమాణం దేవునితో చెప్తున్నా. ఆ రోజు వాళ్ళు అండలేకపోతే అది చెప్పినట్టు హైదరాబాద్ చేరుకోద్దురు. లేదు, నాకు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు తోడునింది మా ప్రజలు. అందుకే నిలబడగలిగిన. ఈరోజు బంధం అంతా మీకు అందరు నీకెవరు లేడు, నీకెవరు లేడు. చెప్పు, అట్ట చూస్తాను. నీకున్నారా? నీకు పట్టుకునేవాడు లేడు. ఇందాక చూసి ఎక్కేటప్పుడు ఎందుకు అట్లా అయిపోయింది పరిస్థితి. బియ్యం పరిస్థితి కాదు, అందరి పరిస్థితి అయింది. చాలా దారుణం. పెద్దవాడుగురు మేము కొట్టుకోమని చెప్పాం. బాగుండాలనుకుంటాం, చల్లగా ఉండండి. అన్ని మండలాల్లో పోతే మీ బ్యాంక్ కాడికి పోదాం. హైయెస్ట్ డిపాజిట్ ఉండేది పెద్దవాడుగురు. మీ మాదిరే ఉండాల, ఇలానే ఉండాల. ఇంత దూరం ఎందుకు వచ్చినారు? మీలో ఎక్కడో ఉంది తపన, ప్రజలకు సర్వ్ చేద్దామనే వాడే రాజకీయ నాయకుడు. ఎంతమంది ఉన్నారు పెద్దవాడుగుల్లో? జనాభా ఎంత జనాభా? 35,000. 500 మంది ఉన్నాం. మరి కొంతమంది రాలేదే. వాళ్ళలో ఎక్కడ తపన లేదు. అరే ఏదో చేద్దామనే ఉండేవాడే వచ్చి కూర్చున్నాడు. నీకు ఉంది ఏదో చేద్దామని, లేకపోతే ఇది రావు. వినండి, ఎందుకు ఎలక్షన్ వస్తుంది. ఇక్కడ మేము కొన్ని చెప్పాలి మీకు, ఎస్పెషల్లీ ఇక్కడ. అందుకే అదే పని మీటింగ్ పెట్టినా. వినండి దయచేసి. మీరు మంచోళ్ళు, పెద్దవాడుగురు అంతా మంచోళ్ళే. ఒక 10 మంది దాకా ఉన్నారు. మీ మీద రౌడీజం చేసినారు. పెద్దవాడుగురు మామూలు మీద కూడా రౌడీజం చేసినారు. మళ్ళీ ఇప్పుడు చిన్నగా రౌడీజం చేసేదానికి 2 ఏళ్ల పరిపాలన అంట. వాళ్ళు తప్పు చేసినారే వాళ్ళు, మా వాళ్ళు చెప్పినట్టు వీలేదేమో. మీరు 5 ఏళ్ళు చేసిన తప్పులకు ఎవరు వచ్చేది? ఈరోజు చెప్పినట్టు వీలే, కానీ మీరేం చేసినారు? ముందు దానికి జవాబు చెప్పాలా. నేను ఊరికినే ఉన్నా, ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వడంలే, ఎక్కడ ఏమీ ఇవ్వటంలే. అవన్నీ పనికిరావు. ప్రజలతో ఉంటేనే నాయకుడు. నువ్వు నాయకుడు అనుకుంటున్నావా? మీరు ముందర కూర్చున్నావు నాయకుడు అనుకుంటున్నారా? ఒకప్పుడు 92,000 గుద్దిన రోజులు ఉన్నాయి. ఈరోజు నా భార్య ఓటు వేసుకోలేని పరిస్థితి. ఎందుకు? ఎవరు మాట వినడంలే. నా కాళ్ళు బాగలే, నా హెల్త్ బాగలే, వద్దలేస్తాను. ఏం చేస్తానా? పాత నాయకులంతా ఎక్కడున్నారో? మా పేరం నాగిరెడ్డి అన్యాయం చూద్దాం వద్దనుకునేవాడు హాయిగా ఇంట్లో ఉన్నాడు. మర్చిపోయినారు. చాలా మంది విగ్రహాలు పెట్టినారు.
ఆ విగ్రహం ఎవరిదంటే తెలియని పరిస్థితి. ఈరోజు ఎవరికి టైం లేదు. పొద్దున్న లేసాని దేకి తీసుకొని ప్రజలు ఏం కొనుక్కుంటున్నారు? మేము చల్లగా ఉండాలని ఆయన ఏమనుకుంటున్నారు? అంతే కదా, వాడి ఇంట్లో వాడు కష్టం చేసుకొని మధ్యాహ్నం బూదిని సాయంత్రం మళ్ళీ పని చేసుకుని ఇంటికి వచ్చి వాళ్ళు వాళ్ళ పిల్లలు చల్లగా పనుకోవాలనే సిస్టమ్ ఉంది ఇప్పుడు. అప్పుడు అట్లా లేదు. ఈరోజు నా దగ్గరకు వస్తుంటారు అన్నదమ్ములు, వాళ్ళకి ఏదైనా పొద్దున పోలీస్ చెప్పు, ఎంఆర్ఓ చెప్పు అంట. అప్పుడు అట్లా లేదు నాయన. అంటాను వద్దాను గోజు కట్టుకుంటాను దానాలు లే. నీకు అందరు చెప్తాడు. 5 మంది ఉన్నారు ఎంబడి, 5 మంది ఉన్నారు ఎంబడి. రారా అనేవాడు మీతో 5 మంది ఉన్నారా? ఏ పరమేశ్వర నీకున్నారా? మరి ఇట్లుంటున్నావే లేదంటే ఇక ఇట్టంటే నేను ఉన్నాడు. అది మా పరిస్థితి. నా పరిస్థితి కూడా అంతే. నేను చెప్తే కదా, నేను నిలబడడానికి కారణమా దేవుళ్ళు, మిమ్మల్ని అన్ను దేవుళ్ళు. యాడికి పెదబాబోర్ తాడిపత్రి మండలం, తాడిపత్రి టౌన్. నిజంగా లేను. అందుకే ఈరోజు కూడా నేను తపన పడుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, స్టోర్లు అందరికి తీసేస్తున్నా.